ఎట్లా అంటే సాయిబాబా పాట పాటే, రామన్న మీద మన గద్దరన్న వాడిన పాట పాటే. కానీ చూడండి పాటకి ఎంత ప్రభావం ఉందో. ఆ పాట వింటే మా నాన్న హాయి ఉన్నాడు, ఈ పాట వింటే భయపడ్డాడు. అంటే పాట లోపల నేను 2 రకాల విషయాల్ని నా చిన్నతనం నుంచే గ్రహించిన. ఒకటి అందరినీ సంతోషపెట్టే పాట, ఇంకొకటి సంతోషంగా లేని వాళ్ళ కోసం సమాజం మీద దాడి చేసే పాట. నేను దీంట్లో రెండింటిని ఎంచుకున్నా. ఆ రోజు మా ఇంట్లో ఈ 2 వైరుధ్యాలు ఉన్న పాటలు ఏ విధంగానైతే విన్నానో అట్లా నేను 2 ఎంచుకున్నా. ఏం రాసినా ఇందాక రవి అన్న చెప్పిండు, రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా, తెలిసుంటే చెట్టంత నా కడుకును తిరిగి తెచ్చివ్వగలవా నీ మహిమలు. మన మీద దాటికి దిగిన వాళ్ళకి, అణిచివేయాలని చూసిన వాళ్ళకి అందరికీ మాతృస్వామ్య ఉద్యమాన్ని తెచ్చి తిప్పి కొడితే తెలంగాణ తల్లి గర్భంలో పుట్టిన ప్రతి కొడుకు బిడ్డ ఈ భూమి స్వాతంత్ర్యం కోసం యుద్ధం చేసిండు. అది నేను లాలిత్యంతో కూడిన తిరుగుబాటు రాసిన. అది నేను విన్నా, మా నాన్న భయపడ్డా. అతను చైతన్యవంతుడు అయినప్పటికీ ఆ రోజు పరిస్థితులకు భయపడ్డా. మా నాన్న లోపల చైతన్యం అందించుకుని దీన్ని రాసిన. దాని తర్వాత అందరినీ సంతోష పెట్టగలిగే పాట కూడా రాయగలగాలి. ఒకవైపు మాత్రమే పాటలు రాయొద్దు అనేది నా సంకల్పం. అది నాతో పాటు పెరిగిన ఆశ.